5 lakhs అతనికి డిపాజిట్ చేస్తే పర్ డే 6,000 రూపీస్ ఇస్తాడు. అలా 1 year పాటు ఇస్తాడు. అయిపోయిన తర్వాత నీ అమౌంట్ నీకు ఇస్తాడు మళ్ళీ 5 lakhs. అతడు 150 కోట్లు కలెక్ట్ చేసాడు, 150 CR. అందులో మనము కాకపోతే ఏంటంటే చాలా సక్సెస్ఫుల్గా చేసింది సన్పర్వార్ కేసు. దాంట్లో మనము క్యాషే వచ్చేసి 26 crores క్యాష్ రికవరీ చేయడం జరిగింది. బ్యాంక్స్లో 7 crores, అదర్ ప్రాపర్టీస్లో దాదాపు బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేస్తారు. ఆ బ్యాంక్ అకౌంట్స్ మనము డైవర్ట్ చేశాడు. డైవర్ట్ చేసినటువంటి ఆల్ బ్యాంక్ అకౌంట్స్ మనం 17 crores ఫ్రీజ్ చేయడం జరిగింది. తర్వాత క్యాష్ ఫ్రీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు బినామీ పేరుల మీద మనకు మేడ్చల్ దగ్గర ఒక 3 acres కొన్నాడు. తర్వాత తూఫ్రాను ఇట్లా కొన్ని ప్రాపర్టీస్ కొన్నాడు. అవన్నీ మంచి ప్రాపర్టీస్. అవన్నీ కలిపితే దాదాపు మంచి అంటే 150 కోట్ల వరకు ఉందా? ఉంది, 100 CR ప్రైస్ ఉంది. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది, మంత్లీ ద్వారా వాడు కొంత పేమెంట్ చేయాలి కదా. ఇప్పుడు నేను నీకు ఏం చెప్పాను, 5 లక్షలు కడితే నెలకు 6,000. ఇది ఎంతవరకు ఒక 6 months అన్నా రన్ చేయకపోతే ఎక్కువ మంది రారు. ఈ 6 months రన్ చేయడం కోసము దాదాపుగా ఈ 150 CRలో ఒక 50 CR పేమెంట్స్ చేసినాడు. అది 6,000 చొప్పున అందరికి. అంటే కొత్త వాళ్ళు రావాలంటే నువ్వు పాత వాళ్ళని ఆ విధంగా దాదాపు ఒక 100 CR డైవర్ట్ చేసినాడు. 100 CR డైవర్ట్ మతలబు అంటే అందులో ఒక 10-20 crores ఎక్స్పెండిచర్, లావిష్ ఎక్స్పెండిచర్స్. ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్లో ఉండేది ఏంటంటే అందరూ దుబాయ్లు, సింగపూర్లు, మలేషియాలో ఇట్లా పోతారు, ఈవెంట్ సెంటర్ ఆర్గనైజ్ చేస్తారు, ఇవన్నీ ఇట్లా చాలా చేస్తారు. అది అంటే మీకు ఈఓడబ్ల్యూలో ఫన్నీ కేసు కరెక్ట్ ఒకటి ఫన్నీ అని అనలేము. పబ్లిక్ కూడా చాలా మార్పు రావాలి. వీటికంటే ఇంకొకటి క్యూనెట్ యాక్చువల్లీ స్టిల్ నడుస్తుంది. క్యూనెట్ అనేది వెరీ బిగ్ ఫ్రాడ్ యాక్చువల్లీ. వితౌట్ ఏమీ లేకుండా, ఏం ఇన్ఫర్మేషన్ లేకుండా స్టిల్ లక్షలు పబ్లిక్ ఐటీ ఎంప్లాయీస్ కొన్ని వేల మంది, లక్షల మంది చేసేది స్టిల్ క్యూనెట్ ఒకటి. క్యూనెట్ను మనం ఇప్పటికీ ఆపలేకపోతున్నాం. దాంట్లో మేము కూడా చాలా వరకు సార్ అయితే చాలా ప్రతిరోజు పర్సువేషన్ చేసింది క్యూనెట్ కేసు. బట్ స్టిల్ మేము చాలా కేసెస్లో కొంత వచ్చింది, కానీ క్యూనెట్ మాత్రము వితౌట్ స్టిల్ ఇప్పటికీ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఐటీ ఎంప్లాయీస్ దాంట్లో lakhs ఇన్వెస్ట్ చేయటము, మిగతా అన్నీ కూడా వేరేలా చేస్తూ ఉంటారు. ఓకే, కానీ క్యూనెట్లో లక్షలు ఇన్వెస్ట్ చేసి ఇప్పటికీ స్టిల్ పబ్లిక్ అనేది మోసపోతూనే ఉన్నారు. బట్ దాని పరంగా చాలా వర్క్స్ చేయడం జరుగుతూ ఉంది.